మనం ఇప్పుడు న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో ఉన్నామండి. ఇప్పుడు ఇది కొత్తగా కట్టిన వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర మెమోరియల్ గా కట్టిన గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్. ఇప్పుడు ఇది కొత్తగా కట్టిన వరల్డ్ ట్రేడ్ సెంటర్. అమెరికాస్ రెస్పాన్స్ మాన్యుమెంట్. ఇది పాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్స్ ఉన్న ప్లేస్. ఇది ఇప్పుడైతే ఖాళీగా ఉంది. కూలిపోక ముందు మాత్రం ఇలా ఉండేది. టెర్రరిస్ట్ అటాక్ లో కూలిపోయిన పాత బిల్డింగ్ ప్లేసెస్ ని వీళ్ళు ఇలా ఒక ఫౌంటైన్ లాగా కన్వర్ట్ చేసి ఇలాగే ఉంచేశారు. ఇక్కడ చనిపోయిన చాలా మంది ఒక్క పేర్లు మాత్రం ఇక్కడ రాసి ఉన్నాయి. ఎంతమంది చనిపోయారు, వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లు అవన్నీ రాసి ఉన్నాయి. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర కట్టిన మ్యూజియం అండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసాక ఆటోడ్రోమ్కి రిటర్న్ వస్తున్నాం. టైమ్ స్క్వేర్లో నుంచి వస్తుంటే ఇక్కడ ఉన్న స్ట్రీట్ పర్ఫార్మర్స్, మ్యూజిక్స్ అన్నీ బాగున్నాయి. అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసాం. కొంచెం సేపు ఇక్కడే ఉన్నాం. ఇవన్నీ చూసుకొని నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం. మనం ఇప్పుడు న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో ఉన్నామండి. ఈ పార్క్ టైమ్ స్క్వేర్ నుంచి 0.8 మైల్స్ అన్నారు. అంటే దాదాపుగా 1.5 or 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడే వింటర్ అయిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అవబోతుంది. అందుకని చెట్లన్నీ ఆకులు లేకుండా ఉన్నాయి. ఈ పార్క్ చుట్టూ ఉన్న కొన్ని హై రైజ్ బిల్డింగ్స్ లో అపార్ట్మెంట్స్ లేదా పెంట్ హౌసెస్, అంటే ముఖ్యంగా పెంట్ హౌసెస్ వరల్డ్ లోనే కాస్ట్లీ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పార్క్ లో మనల్ని తిప్పి చూపించడానికి ఇక్కడ రిక్షా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ జనానికి ఈ రిక్షా సరదా ఏంటో అర్థం కాలేదు. రిక్షా అనేది పార్క్ లో మాత్రమే కాదు, టైమ్ స్క్వేర్ దగ్గర కూడా ఉంది. జనం మాత్రం ఎక్కి తిరిగే వాళ్ళు అయితే అందులో ఉన్నారు. సిటీ మిడిల్లో ఇంత పెద్ద ప్లేస్ పార్క్ కోసం ఆ రోజుల్లోనే వదిలేశారు. ఆ హోటల్ నుంచి 15 minutes పట్టింది స్లోగా నడుచుకుంటూ వచ్చిన. కానీ చలి మాత్రం చాలా గట్టిగా ఉంది.
ఈ పార్క్ ని, ఈ బ్రిడ్జ్ ని అయితే కొన్ని వందల సినిమాల్లో చూపించారు వాళ్ళు. మనం చాలా ఇంగ్లీష్ మూవీస్ లో చూసాం, ఈవెన్ కిడ్స్ మూవీస్ లో కూడా ఉన్నాయి. అంటే హోమ్ అలోన్ 2 లాంటి మూవీలో ఈ పార్క్ లో చాలా ఎక్కువ సీన్లు ఉంటాయి.